హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూర్ గ్రామానికి చెందిన గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి దంపతులు శనివారం రోజున కందుగుల గ్రామ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, పలకలు, బలపాలు, స్వీట్లు పంపిణీ చేశారు. అంతేగాక పాఠశాలలో బాత్రూంను మరమ్మత్తు చేయించారు. అలాగే విద్యార్థులకు నీటి వసతి కల్పించారు. ఈ సందర్భంగా సరిత జయపాల్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సమాజానికి సేవ చేయాలనే తలంపుతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఏ కష్టం వచ్చినా తమను ఫోన్ ద్వారా సంప్రదిస్తే ఆదుకుంటామని సరిత జయపాల్ రెడ్డి దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థనా గీతమై దేశభక్తిని సాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాకను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా.
చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం అమ్మి. చదువుకునే రోజులోన చదవలేక నేను ఓడిపోయే జీవితంలో రా తమ్ముడా. తాతలు చదువు అంటే దూరం అయ్యెను, నాన్నలు చదువు అంటే భారమయ్యెను. ప్రాణం పణంగా పెట్టి నిన్ను చదివిస్తున్నా, చదువుకోరా చదువుకోరా నా తమ్ముడా. పుస్తకం తెరిచి చదువుకోరా చదువుకోరా తమ్ముడా, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. బడిబాట అంటే ముళ్ళ దారి అనుకోకురా, బడిబాట అంటే నీ జీవిత పూల దారే. తరగతి గది అంటే దేవాలయం, అది నువ్వు గెలవవలసిన బంగారు గనిరా. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. చీకటి గదికి దీపం రా చదువంటే, చీకటి మదికి కానుక చదువంటే. చదువు చెంతకు చేరితే జీవితం అంత వెలుగేరా. రోజు రోజుకో అక్షరంతో కలిసిపో, ఏదో రోజు నీకు రాజుని చేస్తుంది. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. చదువే నీకు ఆయుధం రా, అక్షరమే నీ శక్తిరా. ఓటమి వచ్చినప్పుడలా నీ విజయానికి పునాది, కష్టం వచ్చినప్పుడల్లా నీ రాతను రాస్తున్న బలపం అనుకో. దేవతలు దిగి వచ్చెను నీ కఠోర శ్రమకు, ఆకాశము భయపడెను నీ గెలుపు ఉరుముకి. పరిగెడుతున్న ప్రపంచం నీ పాదాలకు సలాం కొట్టేంత వరకు. చదువుకోరా చదువుకోరా తమ్మి, నీకు చదివిస్తానా రక్తం మమ్మీ. మరియు బోర్డులో వాటర్ తక్కువైనప్పుడు ఈ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కానీ మరియు హై స్కూల్ విద్యార్థులు కానీ వాటర్కు చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మా యొక్క ఇబ్బందిని జయన్న ఫౌండేషన్ అధినేత శ్రీ గుడిపాటి జయపాల్ రెడ్డి గారికి వారి దృష్టికి నేను పాఠశాల తరఫున తీసుకువెళ్ళడం జరిగింది. వారు దానికి సమ్మతించి సంప్రదాయంగా దాన్ని సార్ నేను చేస్తాను, ఇది పిల్లలందరికీ ఉపయోగపడే విషయము. నీళ్ళు అనేది తాగడానికి కానీ శానిటేషన్స్ కానీ దేనికైనా కూడా అవసరం సార్, చేస్తాను సార్ అని ఇచ్చిన మాట ప్రకారం జపాలి సార్ క్లీన్ చేయించి ఒక మోటారు, దానికి సంబంధించినటువంటి పైప్స్, వాల్వ్స్ అన్ని పెట్టి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఆ ట్యాంకు కనెక్షన్ ఇచ్చి ఎక్కడ తిప్పుకున్నా కూడా వాటర్ వచ్చే విధంగా పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇంకా వారికి మా పాఠశాల తరఫున మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీటికి ఏ విధమైన సహాయ సహకారాలను ఇక ప్రోగ్రామ్ సార్ మీరు మా పాఠశాల కమ్యూనిటీలు గ్రామంలోని అందరి విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి మీరు భావి తరాలకు ఒక మంచి మీ యొక్క స్ఫూర్తిని, మీ యొక్క సహాయ సహకారాన్ని అందించాలని
మేము ఇళ్ళ గుర్తుపెట్టుకున్నాం. ఆర్థిక సహకారాన్ని అందించి అన్న వెంటనే అన్ని మీరు పాఠశాలకు నీటి వసతిని ఏర్పాటు చేసినందుకు మరోసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జయన్న ఫౌండేషన్ ఫౌండర్స్ శ్రీ గుడిపాటి జైపాల్ రెడ్డి గారు మరియు సరితా దంపతులు, అదేవిధంగా గ్రామ ప్రముఖులు మరియు తల్లిదండ్రులు, అతిథులు, విద్యార్థులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందము మరియు మా పాఠశాల ఉపాధ్యాయుని బృందము, విద్యార్థులందరికీ కూడా శుభోదయం మరియు నమస్కారం. ఈ రోజు మా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా టాయిలెట్స్లో రన్నింగ్ వాటర్ కొరకు వాళ్ళ ఫౌండేషన్స్ అధినేత అయినటువంటి జైపాల్ రెడ్డి గారు మరియు సహా అధినేత అయినటువంటి సరిత గారి ఆధ్వర్యం లోపల మాకు ఒక మోటార్ మిషన్ భగీరథ వాటర్ ను ఈ టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ గా అందించారు వారు. మౌలిక వసతులు, ఇంకా పైప్ లైన్స్, అదేవిధంగా మా విద్యార్థులకు ప్లేట్స్ మరియు రాగి జావ రావడానికి, అంటే స్వయంగా జయన్న గారు రాగి జావ తాగేటప్పుడు ప్లేట్స్ తో తాగేటప్పుడు ఆయన చూసి స్వయంగా ఆయన బాధపడ్డాడు. మనం ఇంకా కూడా ఈ ప్లేట్లతో తాగడం, ఒక గ్లాస్ ఉంటే బాగుంటుంది అని అప్పుడే నాతో అన్నాడు. ఇమీడియట్ గా ఆయన చూడడం వచ్చినటువంటి ఆలోచన, ఇమీడియట్ గా ఆయన ఏం చేసినట్టే మనిషి ఒక్క విద్యార్థికి 300 ml కెపాసిటీ ఉన్నటువంటి ఒక గ్లాస్ ను ప్రతి విద్యార్థికి అందిస్తాడు. అంటే ఇలాంటి పాఠశాల మౌలిక వసతులే కాకుండా మన పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఆయన భోజనం సదుపాయాల కొరకు ప్లేట్స్ మరియు ఈ గ్లాస్ తో పాటు అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ అందించండి. ఈ కార్యక్రమానికి మా పాఠశాల తరఫున మా పాఠశాల ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులందరూ కూడా ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జయన్న ఫౌండేషన్ వారు ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన సమాజం లోపల అతి ఖరీదైనవిగా విద్యా, వైద్యం, ఈ రెండు అతి ఖరీదైనటువంటి వస్తువులుగా ఇప్పుడు ఏదైనా ఒక పేరెంట్కు ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆ కుటుంబమే ఆర్థికంగా దివాలా తీస్తుంది. అదేవిధంగా ఒక్క విద్యార్థిని మంచిగా చదివించాం అనుకున్నట్టయితే మన సంపాదన లోపల అబౌవ్ 50% విద్యకే వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి అంశాల మీద ఫోకస్ చేసి విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ మన హుజురాబాద్ మండలం లోపల ప్రజలకు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా దంపతులు ఎవరైనా కూడా అనారోగ్య బారిన పడినప్పుడు వారిని దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి కావాల్సినటువంటి వసతులు, వాళ్ళ ఆరోగ్యం కూటుపడదాకా వాళ్ళ ఎంబడి మళ్ళీ వాళ్ళను తన ఖర్చులతోనే ఇంటికి చేర్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఇలాంటి సేవాభావం ఉన్నటువంటి దంపతులు వీళ్లకు, అదేవిధంగా ప్రతి పాఠశాల లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ఒక్క మండలంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కంపాస్ బాక్స్ మరియు స్కేల్ మరియు ప్యాడ్, అదేవిధంగా ప్రతి రోజు 100 రూపీస్ చొప్పున 7 days ఎగ్జామ్ వారికి 700 రూపీస్ గర్ల్స్ హై స్కూల్ హుజురాబాద్ లోపల ఒక సభ ఏర్పాటు చేసి అందరికి కూడా హితోధికంగా, అంటే తన శక్తికి మించి సహాయం చేసినందుకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తరఫున ఆ దంపతులకు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు తగినటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము అందిస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలకు, ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం.
మన పాఠశాలలో నీటి యొక్క కొరత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాన్ని జయపాల్ రెడ్డి గారు తెలుసుకున్న తర్వాత సార్ నేను ఈ పని చేస్తాను, పిల్లలందరికీ ఉపయోగపడుతుందని వచ్చినప్పుడు చాలా సంతోషించాను నేను. ఎందుకంటే ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నేను ఈ పని చేస్తానని రావడం అనేది చాలా అరుదు. అలాంటి వారిని మనం కూడా సత్కారం చేసుకోవాలి, గౌరవించుకోవాలి, వారిని 10 కాలాల పాటు గుర్తుంచుకోవడం మన యొక్క బాధ్యత. సంతోషం సార్, మీరు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని మేము కూడా వారికి తెలియజేయగానే వారు ముందుకు వచ్చి మోటారు, పైప్ లైన్, ప్రతి రన్నింగ్ వాటర్ అంతా ప్రతి చోట ఎక్కడ కూడా మనం బకెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ట్యాప్ తిప్పుకుంటే అక్కడ నీళ్ళు వస్తాయి. అది వాళ్ళు చేశారు. మరియు అదే విధంగా సార్ ఇంకేమైనా అవసరం ఉన్నదా మన పిల్లలకు, ఇంకేమైనా మనం చేయవచ్చా అంటే సార్ మనకు ప్లేట్లో కొరత అయితే ఒకటి ఉన్నది. ఎందుకంటే కొంతమంది పిల్లలు తీసుకొస్తున్నారు, కొంతమంది తీసుకురావట్లేదు అని అనగానే చాలా అది కూడా కార్యక్రమం చేద్దాం సార్ అన్నారు. అదేవిధంగా జావ తాగుతున్నప్పుడు ఒకరోజు సారు ఆ పిల్లలు ఆ ప్లేట్లో తాగుతుందని చూసి వెంటనే సార్ ఏమన్నారంటే ఈ ప్లేట్ల కంటే మనకు గ్లాస్ ఇస్తే బాగుంటుంది కదా సార్, ఈ కార్యక్రమం కూడా చేద్దామంటే ఓకే సార్ చేద్దామని చెప్పినాము. అందుకే సార్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పిల్లలకు ఈ అందరికీ ఉపయోగపడుతుంది కదా, నేటి బాలలే రేపటి పౌరులు, వీరికి మనం సహాయం చేస్తే ఒక నెక్స్ట్ జనరేషన్ సహాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో సార్ నిన్న మొన్న 2 రోజులు అదే కార్యక్రమంలో ఉండి ఈరోజు మన పాఠశాల విద్యార్థులందరికీ కూడా వారు సహాయ సహకారాలు అందించడానికి వచ్చినారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాము. ఇంతకుముందు సంజీవ్ రెడ్డి సార్ చెప్పినట్టు సార్ కూడా గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు విద్యార్థులకు చేయడం జరిగింది. వారి యొక్క ఫౌండేషన్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలా మంది ముందుకు వచ్చి పాఠశాలకు, గుడికి, బడికి చేయడం అనేది వృధా కాదు. ఎందుకంటే బడి అనేది అన్ని వర్గాల, సామాజిక వర్గాల నుంచి మనం ఇక్కడ చదువుకోవడానికి వస్తుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. అలాంటి వారికి కూడా మేము సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. కల్లూల హై స్కూల్ హెచ్ఎం వారికి, అదేవిధంగా మా అందరికీ అభిమానించే సరితక్క, జయపాలన్న, వాళ్ళు చేసే సేవలు ఎన్ని మరవలేని ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు నన్ను ఇక్కడ వర్క్ చేస్తున్న దయాకర్ అని నాకు ముందు 3 రోజుల నుంచి ఫోన్ చేసిన అంటే ఇట్లే స్కూల్లో ప్రతిసారి అన్న ఎన్నో అన్నతో వెళ్తున్నాం, చూస్తున్నాం. చెలుపూరు కానీ ప్రతి హై స్కూలు, ప్రైమరీ స్కూలు అన్నిట్లో వాటర్ బాటిల్స్ కానీ, పరీక్ష ప్యాన్లు కానీ, ఎవరైనా పేద పిల్లలు ఉంటే వారికి 10th క్లాస్ వారికి తన సొంత డబ్బులతోటి మొన్న పోయిన సంవత్సరం 3 lakhs దాకా అన్న ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా జయపాలన్న జయన్న ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్యంలో భాగంగా అన్న మన హుజరాబాద్ ప్రాంతానికి ఎవరూ చేయలేని గొప్ప ఈ యొక్క ప్రజలకు మంచి సేవా దృక్పథంతో ఎంతో మందికి తను ఆదర్శంగా ఉంటూ, సరితక్క, జయపాలన్న తనకు ఆదర్శంగా ఉంటూ కులము, మతము భేదం లేకుండా ఎవరన్నా కానీ వైద్యపరంగా కానీ ఆపరేషన్ కానీ, అన్న కంటి ఆపరేషన్ కూడా చాలా ప్రతి గ్రామంలో క్యాంపులు పెట్టి దాదాపు 1000-1500 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కూడా మన జయన్న ఫౌండేషన్ ద్వారా అన్న నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తను చేస్తున్న పనికి మేమందరము తను ఎక్కడికి పిలిచినా కూడా మా పనులన్నీ వదులుకొని ఆయన చేసే మంచి కార్యక్రమాలకు మేము అటెండ్ అవుతూ వారికి తోడ్పాటుగా ప్రతిసారి మేము
కలుస్తూ అన్నకు అట్లా మేము వెనక బ్యాక్ బోన్ గా అన్న ముందుకు వెళ్తా అంటే మేము ఎవరేమీ రూపాయి ఇచ్చేది లేదు కానీ అన్న మమ్మల్ని గుర్తించి మమ్మల్ని తనతోటి అతను చేస్తున్న సేవలో భాగంగా మమ్మల్ని అందరినీ ముందుకు తనతో పాటుగా మమ్మల్ని తీసుకొస్తుండ్రు. ఎందుకంటే జయపాల్ అన్న చాలా ప్రేమకుడు. మనందరికీ నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఎందుకంటే మన దళితులకు సంబంధించి కూడా మన 3 lakhs దాకా బాబు జగ్జీవనరావు స్టాచ్యూకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జీవన్ అని ఇక్కడ మన కంక్లగిట్ట ప్రాంతంలో ఉంటాడు. అతని భార్యకు ఆపరేషన్ కూడా అన్న తన దగ్గర ఉండి తనకు డబ్బులు ఇప్పించి ఆపరేషన్ చేయించి ఆపరేషన్ కు తోడ్పాటు జరిగింది. నేను అన్నని అడిగినప్పుడు చాలా సందర్భాల్లో నేను అన్న గీలకు ఎంపీ అన్నప్పుడు వెనక ముందు చూడకుండా నా మీద నమ్మకంతో ఎంతో మందికి ఆయన తోచిన సాయం 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 10,000 కానీ ఇట్లా తీసి ఇవ్వడమే జరుగుతుంది తప్ప వారికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనతో అన్న ఉండేవాడు కాదు. ఇలాంటి మన ప్రాంతానికి మన జయపాల్ అన్న ఉండు మన 20 గ్రామాలకు మన అదృష్టం. తన సేవలు మనం మర్చిపోకుండా మన అందరము తనను గుర్తించాలి. ఆ సమయం కూడా మనకు త్వరలోనే ఉంది. తనను ఇంకా ఎన్నో సేవలు తన ద్వారా చేసుకోవాలి మనం జయన్న ఫౌండేషన్ ద్వారా. మరి అంబులెన్స్ కూడా సర్వీస్ కూడా అన్న ఫ్రీగా మంచిగా చేపిస్తున్నాం. హైదరాబాద్ కానీ గాంధీ కానీ ఎక్కడికైనా కానీ మరి తనకు చేస్తున్న సేవలను మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నదే అయిపోయింది. కొడుకులు సెటిల్ అయినా చెప్పాడు. వాళ్ళు ఉన్నదే మన ప్రజల కోసం మన కోసం పనిచేస్తారని అన్న సంకల్పంతో ముందుకు వస్తాడు. అందరం కూడా తనకు సహకరించుకుంటూ ముందుకు తన సేవలను గుర్తించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా స్కూల్ విషయంలో అన్నకు ఇంకా ఈ మన మండలంలో ఏ స్కూల్ అన్నా కానీ ఇంకా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నకు చెప్తే చేస్తాడు. ఎందుకంటే చాలా మంచివాడు జయపాల్ అన్న. మా అందరికీ మేము ఇంత ఏ స్థాయిలో ఉన్నా కూడా జయపాల్ అన్న అంటే మాకు ప్రాణం లాంటివాడు. ఎందుకంటే ఏదైనా కానీ తను ఏదో పొగడుతుంది రాదు. నేను దగ్గరుండి నేను చూసుకున్నాను. నేను ఇంతవరకు అయితే ఎవరు పొగడలేదు. నేను ఇంతవరకు దగ్గరుండి చూస్తున్నా జయపాల్ అన్నను. గత 3 సంవత్సరాల నుంచి నేను జయపాల్ అన్నను చూస్తున్నా, సరితక్కని చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ చాలా గొప్పది. మనందరము వారికి తోడ్పాటు ఉండి ముందుకు నడిపించాలని ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి సారు రాజేష్ సార్ గారికి సారీ సార్ మర్చిపోయారా, మా మాజీ సర్పంచ్ మా పెద్దవ బాబు ఎంపీటీసీ గారికి అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా జయన్న ఫౌండేషన్ నుంచి మేము విద్యలు వైద్యులు ఎక్కువ సహాయం చేయడం జరుగుతుంది. అంటే విద్య అంటే ప్రతి ఒక్కరికి ఉండవలసింది. ఎందుకంటే రేపటి భావితరానికి ఈ విద్యార్థులకు ఎంతో అవసరం కాబట్టి ఇంకా చదువుకున్న వ్యక్తి ఉండాలి. ఉంటే ఆ ఇంటికి ఒక వెలుతురు అనేది వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకే ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని చెప్పేసి మేము విద్యను ఎక్కువ ప్రోత్సహించడం జరుగుతుంది. ఏ తల్లిదండ్రికైనా ఎన్ని భూములు ఉన్నా ఎన్ని ఇండ్లు ఉన్నా వాళ్ళకి ఏం తృప్తినియదండి. ఏ రోజైతే వాళ్ళ పిల్లలు చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉంటారో అప్పుడే వాళ్ళకి ఆ తృప్తినిస్తుందండి. అప్పుడే వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు లెక్క మా పిల్లలకు మంచి చదువుకొని మంచి ఉన్నతమైన జాబ్ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు అప్పుడు తృప్తి పడతారు. ఎన్ని డబ్బులున్నా ఎంత ఆస్తున్నా వాళ్ళకు తృప్తిని మాత్రం ఇయ్యదండి. అందుకే ఇట్లాంటి మనం విద్యార్థులు ఎక్కువ ప్రోత్సహించాలి. చదువు బాగా అందరూ మంచిగా చదువుకోవాలి. ప్రతి విద్యార్థి ఎందుకంటే ప్రోత్సహించడం ఉంటే వాళ్ళు ఇంకా రిజల్ట్ తెచ్చే అవకాశం ఉంటది. మన ఎవరైనా వాళ్ళు ఉండే స్కూల్ కానీ
ఏదైనా మనకు వాటర్ ప్రాబ్లం కానీ ముఖ్యంగా బాత్రూమ్స్ అండి లేడీస్ కైనా ప్రాబ్లం ఉండకుండా, ఎందుకంటే వాళ్ళు యూరిన్ పోకుండా ఆపితే తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత దాంతో వాళ్ళ లైఫ్ కూడా ఇదవుతుంది కాబట్టి ప్రతి స్కూల్లో ఈ బాత్రూమ్స్ కానీ ఇవి కరెక్ట్ గా ఉండాలని చూస్తున్నాము. అట్లనే పిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటే మంచిగా ఉంటది. మేము ఈ స్కూల్ కి రావడం రెండోసారి అనుకుంటా. ఫస్ట్ టైం అందరికి పిల్లలకి వాటర్ బాటిల్ ఎగ్జామ్ కిట్ ఇచ్చి ఎగ్జామ్స్ కిట్స్ ఇచ్చి మంచిగా వాళ్ళు మంచి రిజల్ట్ రావాలని కోరుకున్నాము. అదే విధంగా అప్పుడు ఎక్కువ రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు చేస్తే పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటది. స్కూల్ టీచర్స్ కూడా మంచి, ఇప్పుడు మన ఈ ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేటెడ్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్ అట్లా చదివిన వాళ్ళకు ఏదో ఇంత శాలరీ ఇచ్చి చెప్పడం జరుగుతుంది. అందుకే మనం ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళకి ఇంట్రెస్ట్ చూపి ప్రతి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్కే పంపాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఈ స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్. ఇట్లాంటి లైఫ్ మీకు ప్రతి క్షణం మనం మన జీవితంలో మర్చిపోని రోజు. అందుకే మీరు మంచిగా అందరితోటి విద్యార్థులతోటి కూడా ఒక మంచితనంగా ఉండి మంచిగా హెల్ప్ చేసుకుంటూ మీరు కూడా ఏదైనా రాకపోయినా పక్క విద్యార్థులకు చెప్పుకుంటా ఎగ్జామ్స్ టైంలో కూడా అందరూ మంచిగా కమ్యూనికేషన్ పెంచుకొని మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ లలో కూడా మంచి రిజల్ట్ తేవాలి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ముఖ్యంగా మీరు చదువుకునే ఈ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వేదిక ఇచ్చిన పెద్దలు రాజయ్య సార్ గారికి, జనార్దన్ సార్కి, నాయక్ గారికి, ఈ స్కూల్ టీచర్స్కు పాదాభివందనాలు చెప్తున్నాను. ఈ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదో ఒక ఈ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గత 5 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి, విద్య అనేది ఇంటికి వెలుతురునిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, విద్యను ఒక వ్యక్తిని ప్రశ్నించే శక్తినిస్తుంది. ఏ వ్యక్తిని ప్రశ్నించే శక్తి ఎప్పుడు వస్తుందంటే డబ్బులు రాదు, ఆస్తులు రావు. విద్య ఉంటేనే ప్రశ్నించే శక్తి వస్తుంది. కాబట్టి ఏ విద్యార్థి అయితే చదువుకుంటాడో ఆ ఇల్లు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా కానీ సుఖ సంతోషాలతో ఉంటుంది. డబ్బు ఉంటే సుఖ సంతోషాలతో ఉండరు. పిల్లలు చదువుకుంటేనే సుఖ సంతోషాలు ఉండరు. మీ పిల్లలు ఏం చేస్తుంటారని అడుగుతారు కానీ మీకు ఎంత ఆస్తుందని అడగరు. ఎప్పుడు కూడా ఎవరైనా ఎవరిని మిమ్మల్ని అడిగిన కూడా మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీ పిల్లలకు పెళ్ళైందా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అన్నారు. కానీ మీకు ఎన్ని కోట్లు బ్యాంకులు ఉన్నాయి, మీకు ఎన్ని ఎకరాలు ఎవరన్నారు. అందుకోసమే తల్లిదండ్రులు కూడా పిల్లలను టీచర్స్ చెప్పినా కూడా మనకి ఇంటికి వచ్చిన హోంవర్క్ ఏం చేస్తున్నారు, కనీసం మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు వారు ఏం చేస్తున్నారు అనే ఒక బాధ్యత కూడా కొంత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అయితే ఒక రోజు మేము ఈ జయన్న ఫౌండేషన్ ఎందుకు స్థాపించడం అంటే, ఏ పని చేసినా ఒక ఫౌండేషన్ ద్వారా చేయాలి అనే ఉద్దేశంతో మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఈ 1 year లో ఏం చేస్తామంటే, మా దగ్గర మాలపల్లి అనే ఒక విలేజ్ ఉన్నది, మాకు తోడి దగ్గర మా కుటుంబ సభ్యులే వాళ్ళంతా. అయితే ఒక రోజు సైకిల్ మీద పోతుంటే ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ ఎందుకైంది అని అడిగితే, సార్ వాటర్ ప్లాంట్ సింగాపూర్ లో ఇక్కడ 3 kilometers తీసుకోవడం కష్టమవుతుంది, సైకిల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటుందని చెప్పగానే నేను ఏం చేసిన, అరే ఇక్కడ 400 మంది ప్రజలు ఉన్నారు కదా, మనం ఏమన్నా చేయాలనే ఉద్దేశంగా ఒక 5 lakhs పెట్టి అక్కడ వాటర్ ప్లాంట్ మా ఫౌండేషన్ ద్వారా పెట్టాల్సిన జరిగింది. ఎందుకంటే అక్కడ అందరూ వృద్ధులే ఉన్నారు, వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ విలేజ్ ఎక్కడో బతుకుతున్నారు కాబట్టి అక్కడ స్థాపించబడడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇబ్బంది అవుతుంది. పేషెంట్స్ కు మంచిగా లేకుండా రండి అంటే కూడా వాళ్ళు వస్తలేరు. అదే ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళ డబ్బులు లేక, అది లేక, ఇది లేక అని తెలిసి మేము 12 లక్షలు పెట్టి ఒక అంబులెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైనా పేషెంట్ సీరియస్ ఉంటే మీరు డైరెక్ట్ హైదరాబాద్ తీసుకురండి, నేను చూసుకుంటా అని చెప్పి ఈ అంబులెన్స్ కొన్న తర్వాతనే పేషెంట్స్ తొందరగా మనకు బాగాలేదని అంబులెన్స్ వచ్చి కూర్చొని హైదరాబాద్కి వచ్చి ఆరోగ్యాన్ని చేర్చుకుంటారు. ఈ మధ్యలో మేము కూడా ప్రతి విలేజ్ కూడా తిరిగినాము. మన మండలంలో ఒక 20 విలేజ్లలో. ఒక రోజు నేను కారులో పోతుంటే ఒక అమ్మ యాక్సిడెంట్ జరగబోయింది. ఎందుకమ్మా మీరు అంటే, బిడ్డ నా కళ్ళు కనబడుతున్నావు బిడ్డ, నా కళ్ళు కనబడుతున్నావు బిడ్డ అని అన్నారు. నాకు వాళ్ళంటే ఏందమ్మా నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే, సార్ నా కళ్ళు కనబడతలేదు, నా కొడుకు ఆపరేషన్ చేస్తలేదు, నా కొడుకు ఆపరేషన్ చేస్తలేదు చెప్పి ఆయన నంబర్ తీసుకొని
నేను పర్సనల్ గా కార్లు తీసుకుపోయి హైదరాబాద్ ఆపరేషన్ చేయించేది ప్రతి విలేజ్ లో తిరిగినా, అందరినీ ఇక్కడ సెంటర్ లో కూర్చున్న పెద్ద మనుషులు అడిగినా, ఇక్కడ ఇబ్బంది ఉన్నదా, మీకు ఏమైనా కళ్ళు ఆపరేషన్స్ ఎవరికైనా అవసరం ఉందా, సార్ మాకు అవసరం ఉన్నాయి, సార్ మాకు అవసరం అని చెప్పమని నేను ఏం చేసిన అంటే ఈ సెంటర్ ఐ హాస్పిటల్ అని హైదరాబాద్ లో ఉంటుంది, వాళ్ళ సౌజన్యంతో నేను ఈ మండలంలో 1280 మందికి లెన్స్ వేయించాను కళ్ళలో. ఒక 3 months నేను నా వైఫ్ ఇద్దరం కలిసి ఇది ఒక యజ్ఞం లెక్క చేయాలని చెప్పి ఒక ఊర్లో పోగానే ఇట్లా 100 మంది వస్తారు పెద్ద మనుషులు. అరే ఏంది ఇంత ఇబ్బంది ఉన్నదా అని చెప్పి ప్రతి విలేజ్ లో క్యాంపు పెట్టాం. పెద్ద మనుషులు తీసుకురావాలన్నా కష్టం, పక్కలో పెట్టాలని అని ఏం చేసామంటే ప్రతి విలేజ్ క్యాంపు పెట్టాం. మాకు కష్టమైన మన ఏంటంటే ఇక విలేజ్ కాబట్టి దగ్గర వస్తారు, క్యాంపు పెట్టి అదే రోజు హైదరాబాద్ కు బస్సులో ఒక షిఫ్ట్ చేసి తెల్లారి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ పేషెంట్ ఆ విలేజ్ లో దించేది. అట్లా ప్రతి విలేజ్ ఈ మండలంలో 20 విలేజ్ 1280 మందికి సర్జరీ చేయించడం. కానీ ఈ రోజున వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా సార్ మా కళ్ళు బాగా కనబడుతున్నాయి సార్, ఇక్కడ కూడా పేషెంట్స్ ఉన్నారు మా ఎదురుగా చేసుకుని ఆపరేషన్ చేసుకున్నారు, కనికే సార్ వీళ్ళందరూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే మనిషి ఏంటంటే ఏది లేకుండా కళ్ళు కనబడాలి. కళ్ళు లేని జీవితం వేస్ట్, జీవితమే వేస్ట్. ఇప్పుడు కాళ్ళు లేకున్నా చెయ్యి లేకున్నా ఇబ్బంది అవుతుంది, ఏం కాదు. కానీ కళ్ళు అనేది కంపల్సరీ అని ఒక యజ్ఞం ద్వారా ఈ 20 విలేజ్లలో 1280 మందికి సర్జరీ చేయించడం. అంటే సర్జరీ అంటే అది అద్దాలు పెట్టుడు కాదు, ఈ కళ్ళులో ఆపరేషన్ చేసి ఈ నల్ల పొరలో లెన్స్ వేస్తారు, అద్దం వేస్తారు. ఆ ఆపరేషన్ కు ఒక్కొక్కరికి ట్రస్ట్ కి 25,000 ఖర్చనే. మేము ఆ ట్రస్ట్ తరఫున 5,000 మేము భరించాం, 20,000 వాళ్ళు భరించాం. అట్లా 1280 మందికి సర్జరీ చేయించాం ఈ మండలం మొత్తంలో. ఇప్పటికి కూడా ప్రతి విలేజ్ అంటారు సార్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని. కంపల్సరీ మేము ప్రతి 6 months ఒకసారి క్యాంప్స్ పెడతాం, వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. మేము కూడా ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్ళమే, మేము వ్యవసాయదారుల కుటుంబం. మా ఫాదర్ కు మేము 3 కొడుకున్నాము. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. 1st to 7th సింగాపూర్ చదువుకున్నా, 8th to 10th హై స్కూల్ చదువుకున్నా, కాలేజ్ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నా. నా ముచ్చిగా ఫీల్ అవుతున్నారు. అది తప్ప అది విద్య అనేది గవర్నమెంట్ స్కూల్ అనే మంచి స్కూల్. ఇప్పటికి కూడా టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచిగా చదువు చెప్తున్నారు. ఎందుకో తల్లిదండ్రులు కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రైవేట్ స్కూల్లో వేయాలన్న బిడ్డ రోజు పొద్దున్నే వ్యాన్ ఎక్కాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. అది కాదు, గవర్నమెంట్ స్కూల్లో మంచిగా ఉన్నది. అయితే ఒక రోజు సార్ నాకు ఫోన్ చేసి సరిగ్గా వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఒక 10th క్లాస్ పిల్ల కూడా ఫోన్ చేసింది, సార్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. సార్ హెడ్ మాస్టర్ అంటే చూసిన ఇదంతా ప్రాబ్లం ఉన్నది సార్. అట్లా కాదు సార్, ఇది కొత్త పైప్ లైన్ వేయాలి, మిషన్ పైన వాటర్ వాడాలి, ఈ బోర్డు వాటర్తో వంట చేస్తే కూడా బాగుండదు సార్ అని చెప్పి నేను 3 days ఇక్కడే ఉన్నా. రోజు మార్నింగ్ 8 o'clock వచ్చి సాగు పోయే వరకు 4 o'clock ఉండి ప్రతి పైప్ లైన్ తగ్గి సార్లను అడిగి ఎక్కడ పిల్లలు వాటర్ నింపినా వాటర్ రావాలి. ఎక్కడ బాత్రూమ్ పోయినా వాళ్ళు ఎక్కడ మొహం కట్టుకున్నా, వాళ్ళు పేట కట్టుకున్నా, వాళ్ళు ఎక్కడ కట్టుకున్నా కానీ బకెట్ పడ్డారు సార్. మీరు ఎక్కడ పాయింట్ ఇచ్చినా కూడా వాటర్ పాయింట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికే మేము ఒక 80,000 పెట్టి, దయచేసి దేవుడు మాకు ఎంతో కొంత కల్పించిన వాడి 80,000 పెట్టి వాటర్ మోటార్ ఇవన్నీ మేము వీళ్ళ మీకు సేవ చేస్తాం. ఈ సేవ చేసేందుకు అదృష్టంగా భావిస్తున్నాము. మీరు కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఏమైనా సిక్కాలంటే మాకు ఇన్ఫర్మేషన్. ఈ మధ్యలో ఒక స్కూల్లో ఒక పాపకు బ్లీడింగ్ అవుతుంది. ఆ స్కూల్ టీచర్ చెప్పిన వాళ్ళు ఆ పాపను మేము డైరెక్ట్ హైదరాబాద్ షిఫ్ట్ చేసి 1 week అక్కడే మా దగ్గర ఉంచుకొని ఆ పాపకు ఆ బ్లీడింగ్ అనేది తగ్గేదాకా ఉంచుకొని మెడిసిన్ 6 months జరిపే మెడిసిన్ కొని కూడా ఆ పాపను ఇంటి దగ్గర దించడం కూడా జరిగింది. ఈ మధ్యలో మీరు ఏదన్నా స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు సిక్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మాకు ఒక ఫోన్ చేయండి. మేము వచ్చి పాపలు వాళ్ళ మదర్లు ఫాదర్లు కలిసి మేము టేకప్ చేసిన పిల్లలకు ట్రీట్మెంట్ ఇస్తాము. ఎందుకంటే మానవ సేవ అనేది మాకు చాలా ఇష్టం, మాకు చాలా సంతోషంగా వేస్తాం. మేము ప్రతి సంపాదించిన ప్రతి రూపాయికి 10% పేద ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఒక ఉద్దేశంతోనే మాకు వేరే ఆలోచన లేదు. ఏదంటే మేము కష్టపడి ఇంత పెద్ద పెరిగినాము, మనం ఏదో సమాజ సేవ చేయాలి, ప్రజలకు ఏదో సేవ చేయాలి అని హైదరాబాద్ లో నేను ఉండేది. హైదరాబాద్ మా గ్రామము సింగాపూర్ లో ఉంటా, హైదరాబాద్ ఉంటా. కానీ హైదరాబాద్ లో ఎక్కువ సేవ చేసేది నేను పేద ప్రజలకు. ఎందుకులే మన మండలంలో మన కన్న ఊరు మన పెరిగిన ఊర్లో మనం చేయాలనే ఉద్దేశంగా ఈ 1 year నుంచి ఇక్కడ అంతకుముందు కూడా ఆపరేషన్స్ చేయించినాం. ఖచ్చితంగా ఇక్కడ మనం క్యాంప్స్ పెట్టి మనం మంచిగా ఆపరేషన్స్ చేయాలి, మంచిగా స్కూల్స్ డెవలప్ చేయాలి. ఏదో విధంగా మనం తోచిన సాయం. నేను పెద్ద శ్రీమంతుడు కూడా కాదు, డబ్బు ఉన్నోడు ఎవడు కూడా ఖర్చు పెట్టాడు, నేను పెద్ద శ్రీమంతుడు కూడా కాదు. కానీ విద్య అనేది మా ప్రతి అవసరం. ఈ స్కూల్స్ చాలా ఇబ్బందులు, నేను అన్ని స్కూల్స్ తిరిగిన. పోయినసారి 10th పిల్లలు 23-24 ఒక బ్యాచ్ లో 2 పిల్లలు 10th ఎగ్జామ్ రాయలేదు. ఎందుకు రాయలేదని అడిగాను. అంటే
ఎందుకు రాలేదు బాబు అంటే సార్ నాకు డబ్బులు లేకుండా సార్ లేట్ అయ్యేవారు గేట్ వేసింది సార్ అని చెప్పిండు. అయితే నేను ఏం చేసిన పేరెంట్స్ 10th ఎగ్జామ్స్ ప్రతి స్కూల్స్ తిరిగిన, పిల్లల్ని అడిగిన, పాప మీకు ఏం ప్రాబ్లం లేదు, బాబు మీకు ఏం ప్రాబ్లం, సార్ ఒక 200 ఇవ్వండి సార్, ఒక 300 ఇవ్వాలి అనగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సార్ వాళ్ళ పరిస్థితి అట్లా కాదని చెప్పి నేను ఏమేమో అని అడిగిన. సార్ మన 10th పిల్లలు ఎంతమంది ఉన్నారు మన మండలంలో అంటే సార్ 400 మంది ఉన్నారండి అన్నారు. 400 మందికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలని మా మిస్సెస్ ని కూర్చొని వాళ్ళకు ఆటో చార్జెస్ ఇవ్వాలి, పొద్దున బ్రేక్ఫాస్ట్ కు డబ్బులు ఇవ్వాలి అని ఏం చేశానంటే మన మండల హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉన్న చెల్పూర్కి ఎగ్జామ్ రాని 20 రూపాయలు ఆటో ఉంటుంది, పోనీ 20 రాని 20 40. అయితే వీళ్ళకి పొద్దున ఎగ్జామ్స్ 8:30 వరకే స్కూల్ గ్రౌండ్స్ పోవాలి కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎట్లా తింటారంటే సార్ నేను రాత్రి అన్నం కొంచెం తొక్కేసుకొని తిన్నా సార్, వేరే వేసుకొని తిన్నా, బాధ అనిపించింది. లేదు మీరు పోనీ 20 రాని 20 ఆటోకి రాయి, మీకు 60 రూపాయలు బ్రేక్ఫాస్ట్, మీరు 20 రూపాయలు తీసుకోపోవాలి, ఆటో దిగాలి. హైదరాబాద్ బస్ స్టాండ్ దిగని బ్రేక్ఫాస్ట్ మీకు ఇష్టమైతే తినండి, తిని ఎగ్జామ్ రాయాలి. ఒక స్టూడెంట్ కి 700 రూపాయలు ఇచ్చాం, 400 స్టూడెంట్స్ కి ఇచ్చాం. హైదరాబాద్ గర్ల్స్ హై స్కూల్లో ఎంఈఓ కానీ డిఓ కానీ అడిగి పిల్లలకు కూడా ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మీకు ఏ విధంగా రాయాలని ఇద్దరు కౌన్సిలర్ తీసుకొచ్చి కూడా వాళ్ళకు చెప్పించడం జరిగింది. కానీ ఈసారి సరే మేము ఆర్థిక సాయం చేసినందుకని కాదు, కానీ ఈసారి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నేను ప్రతి ఎగ్జామ్ రోజు మార్నింగ్ పిల్లలు కలిసేది, శంకర్ ఒక రోజు, చెన్నపూర్లో ఒక రోజు, సార్ మీ పైసలు ఇచ్చింది సార్, నాకు హ్యాపీగా ఉండే సార్, నేను ఇడ్లీ తిన్నా సార్, నేను వాళ్ళ తిన్నా సార్ అని పిల్లలు చెప్తాను, నాకు సంతోషం అనిపించింది. కానీ ఎగ్జామ్ ఈసారి 10th రిజల్ట్స్ కూడా ఎక్కువ వచ్చింది. కానీ పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు డబ్బులు ఒక టెన్షన్ ఉంటుంది, అరే బస్కి రా ఎట్లా, నేను ఎట్లా పోవాలి అనే ఆలోచన ఏంటంటే వాళ్ళు ఆ ఎగ్జామ్ చదువులు కూడా మర్చిపోతారు. అందుకోసమే మా మిస్సెస్ కూడా ఏం చెప్పిందంటే, సార్ మీరు 700 రూపాయలు 20కి ఇస్తారు, మీరు 500 రూపాయలు ఇవ్వకండి సార్, మీరు ఇచ్చే పైసలు 50 రూపీస్ నోట్ చేంజ్ చేసి ఇవ్వండి సార్ అని చెప్పింది. అంటే మళ్ళా మేము బ్యాంక్ పోయి ఆ 3 lakhs 50 రూపీస్ చేంజ్ చేసి ఈచ్ 700 రూపీస్ కవర్లో పెట్టి ఆ డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మంచిగా చదువుకోండి, విద్య అనేది చాలా గొప్పది, అంటే ఎవ్వరు కూడా అంబేద్కర్ కానీ ఎవ్వరు కూడా అందరు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. ఇవాళ IAS కానీ IPS కానీ ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నదే, వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్ చదువుకోలేదు. విద్య అనేది ఎవరి మీ సొంత మంది, మీరు చదువుకుంటే మీకు అసలు విద్య గవర్నమెంట్ స్కూల్ అవుతుంది, ప్రైవేట్ స్కూల్ అవుతుంది, మీరు చదువుకోవాలి, శ్రద్ధతో చదువుకోవాలి. మన గవర్నమెంట్ స్కూల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. నాకు ఈ స్కూల్ వాతావరణం మంచిగా అనిపించింది. ఇంకా టీచర్స్ కూడా చాలా శ్రద్ధగా, అది 3 days ఇక్కడే ఉన్నాయి కదా, ప్రతి పిల్లవాడిని మేడం వాళ్ళు ఎవరు కూడా దగ్గర నుండి రివ్యూ చేస్తున్నారు. 4 o'clock అయిపోయిన 4:30 4:45 వరకు కూడా మేడం రివ్యూ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఈ 3 రోజులు ఇక్కడ మంచిగా సాయం మార్నింగ్ 8 o'clock వచ్చి నేను 4:45 వరకు ఎంజాయ్ చేశాను. టీచర్స్ ఏం చేశారు, భోజనం కూడా బాగున్నది, ఇక్కడ వంట చేసే వాళ్ళు కూడా చాలా బాగున్నది, అన్నము సన్న బియ్యం ఉన్నది, మంచి పప్పు ఉన్నది. నేను కూడా తినాలని అనిపించింది, పిల్లలు తింటాను, నేను తింటే బాగున్నదని అయినా టేస్ట్ చేసిన, చాలా బాగుంది. వంటలు వండే వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక టీచర్స్ వారు కూడా పాదాభివందనలు చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇక్కడ పేద విద్యార్థులు సార్, మీ బిడ్డలు మీ కొడుకులు అనుకోండి సార్, వాళ్ళు మీరు చెప్పండి సార్ అని మీరు చెప్తున్నారు. నేను చెప్పండి నా యొక్క రిక్వెస్ట్ అంటే మీరు చెప్పండి సార్, ఎవరైనా పిల్లలు కూడా కొద్దిగా చదువులో కొద్దిగా వెళ్ళిపోతే మీరు ఇంట్రెస్ట్ అని చెప్పండి సార్. మీకు ఎక్కువ దేవుడు మీకు ఎన్నో వేళ మీకు ఆయుష్ అన్ని ఇస్తాడు సార్. మీకు ఇద్దరు వెళ్తే ఎక్కువ కూడా చెడిపోయి సార్, భగవంతుడు మీకు అన్ని విధాలు ఇస్తారు సార్. మీ పేద స్టూడెంట్స్ మీరు మీ తల్లి మీ కొడుకును బిడ్డలు అనుకోండి సార్. మీరు చెప్తున్నారు, దానికి నా రిక్వెస్ట్ మీరు చెప్పినందుకు మీకు పాదాభివందనలు చెప్తున్నా సార్. ఇక కాదే సార్ రిక్వెస్ట్ చేశాను, అది కూడా తప్పకుండా నేను ఈ నెక్స్ట్ మంత్ లో నేను అది క్లియర్ చేస్తా. కాదే సార్ పెద్దమంది అనే తల్లితో సమానం అనే ఆయన ఒక మాట కాబట్టి తప్పకుండా అది కూడా నేను క్లియర్ చేస్తా. మీకు ఏ పిల్లలు సిక్ అయినా, మీరు ఏది సిక్ అయినా నాకు ఒక్క ఫోన్ చేయండి మేడం. మీరైనా తల్లిదండ్రులైనా కూడా మా బాబుకి ప్రాబ్లం చేసినా కూడా నేను ఆ పిల్లల్ని టేకప్ చేసి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకటి మనిషికి విద్య వైద్యమే ఇంపార్టెంట్. ఏది అవసరం, మన ఆరోగ్యంగా మంచిగా ఉంటే ఏ పని చేసుకుంటాం. మనం విద్య అంటే ఎక్కడైనా పని చేయగలుగుతాం. అందుకోసం ఈ 2 ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 ఎంచుకొని ఈ మండల లెవెల్లో మేము వర్క్ చేస్తున్నాము. చాలా మంది నేను కనుకలగిద్దలో ఒక అమ్మకు బ్రెయిన్ ఆపరేషన్ చేయించిన, ఒక ఎస్సీ కాలేజీలో ఒక అమ్మాయి అడ్డం పడితే బ్రెయిన్ అయితే హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేసి ఆమె 1.5 years నుంచి మెడిసిన్ కొనిస్తున్నాం. ఎవ్రీ మంత్ 1500 రూపాయల మెడిసిన్స్ హైదరాబాద్ నుంచి పంపిస్తున్నాం ఆ పేషెంట్ ఈ రోజున మంచిగా ఉంది. సరే ఆమె మంచిగా ఆమె పిల్లలు చూసుకుంటారు, ఆమె పిల్లలు మంచిగా రికవర్ అయింది, నడుస్తున్నది మంచిగా. ఆమెకు ఫిజియోథెరపీ కావాలన్నా వాళ్ళ భర్త అశ్రద్ధ చేస్తే నేను పర్సనల్ గా వచ్చి హుజరాబాద్ లో ఆటో కూడా నేనే ఎంగేజ్ చేసిన.
పర్ మంత్ 2500 కట్టి అక్కడ కూడా 2500 కట్టి ఆమె ఫిజియోథెరపీ చేయించిన. ఎందుకంటే భర్త అశ్రద్ధ చేస్తుండు, ఈ ఫిజియోథెరపీ అయితే రికవరీ కాదని కూడా అట్లా చేస్తాడు. ఆమెకు మంచి ఫుడ్ ఇవ్వాలని పక్క వాళ్ళకు ఆవు ఉంటే వాళ్ళకు నేను 3 months డబ్బులు కట్టాను. ఎవ్రీడే 1/2 లీటర్ మిల్క్ పోయాలి, ఆమె మిల్క్ తాగాలని కూడా ఆ మిల్క్ డబ్బాలు కూడా కట్టాను. అంటే మీరు ఏంటంటే ఎక్కడ ఏ పేషెంట్స్ ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయాలి, మేము రిసీవ్ చేసుకుంటాం, మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని సాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్ని మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎదకద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఇంతటి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు జయన ఫౌండేషన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు వారికి కూడా మా పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క నిమిషం విజిల్ వేస్తే మన వారికి ధన్యవాదాలు రూపంలో గట్టిగా ధన్యవాదాలు సార్. మేమందరం మీకు ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. మా పిల్లలు ఉపాధ్యాయులు మంచి కార్యక్రమాలు చేసినారు. మీకు కూడా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఆ దేవదేవులు ప్రార్థిస్తున్నాము. మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేసి విద్యార్థుల యొక్క హృదయాలను చిరస్థాయిగా ఉండిపోతారని తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమము ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం. ఈరోజు కందుల గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈరోజు మన పేద విద్యార్థుల కోసం ఇక్కడ వాటర్ సౌకర్యం లేకపోతే ఒక సంపులో ఒక మోటార్ కొనేయడం జరిగింది. బాత్రూమ్స్ అన్ని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్కి అన్ని పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా జయన ఫౌండేషన్తో ఈ ఎడ్యుకేషన్ హెల్త్ గురించి చాలా ఇంట్రెస్టెడ్గా అన్ని స్కూల్స్లో రిపేర్స్ కానీ చేస్తున్నాము.
కాబట్టి ఈరోజు కందుగుల గ్రామంలో ఎంచుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసాము. పిల్లలకు కూడా తినడానికి ప్లేటు, ఒక గ్లాసు, మొన్న స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలు జావ తాగడానికి ప్లేట్లో తాగుతుంటే అదే ఎందుకు తాగుతుంటారు అనే ఉద్దేశంగా ఒక ప్లేటు, ఒక గ్లాసు ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలకు కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళకు శానిటేషన్ ప్యాడ్స్ కూడా ఇవ్వవలసింది. 6th to 10th పిల్లలకు వాళ్ళకు సంవత్సరానికి సరిపోయే శానిటేషన్ ప్యాడ్స్ కూడా ఇవ్వడం ఈరోజు జరిగింది. ఎందుకంటే ఈ శానిటేషన్ ప్యాడ్స్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఒక టీచర్ ఆ స్టూడెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దానికి స్పందించి అరే ఈ శానిటేషన్ ప్యాడ్స్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో జయన్న ఫౌండేషన్ ద్వారా 6th to 10th పిల్లలకు కూడా శానిటేషన్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఈ వాటర్ సౌకర్యంతో పిల్లలకు ఎక్కడ దింపుకున్నా నల్ల రావడానికి బాత్రూమ్స్లో కానీ వాళ్ళు తినే భోజనం కూడా కానీ వాళ్ళు కడుక్కునే చేతులు కానీ ప్లేట్ కడుక్కునే కాడ ప్రతి కాడ ట్యాప్స్ పెట్టి పైప్ లైన్ వేసి స్కూల్ ఎక్కడ అవసరం ఉంటే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించడం. 3 days నుంచి ఇక్కడ నుంచి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock దాకా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించి ఇవన్నీ పైప్ లైన్స్ వేసి పిల్లలకు సౌకరించడం జరిగినది. మాకు సహకరించిన స్కూల్ యజమాని కానీ మీడియా మిత్రులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్పది. ఈ విద్య అనేది చదువుకుంటే ప్రతి ఇంట్లో ఒక వెలుతురునిస్తుంది. విద్య వైద్యం అనేది 2 సబ్జెక్టులు ఎంచుకొని ఈ జయన్న ఫౌండేషన్ ద్వారా ఈ 20 గ్రామాలలో మొన్న ఈ 15 days కింద ఒక 1280 మందికి కంటి సర్జరీ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నాం. మనం తోచింది మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫౌండేషన్ అనేది ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఈ ఫౌండేషన్ ద్వారా మనం ఏదో ఒక చేయాలి ఈ మండలంలో అని ప్రతి ప్రోగ్రామ్స్కు అటెండ్ అవుతున్నాము. ఇక్కడ ఇబ్బంది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ ఏదైనా కూడా కానీ మేము ముందుండి చేస్తున్నాము. మాకు దేవుడు అన్ని విధాలా సహకరించిండు, ప్రజలు సహకరిస్తున్నారు. కాబట్టి మీడియా కూడా సహకరిస్తుంది. మాకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాము. మీకు ఏ అవసరం ఉన్నా ఏ పేద ప్రజలకు స్కూల్లో కానీ హాస్పిటల్స్లో కానీ మండలంలో 20 గ్రామాలు మీకు ఏది అవసరం ఉన్నా కూడా మాకు కాల్ చేయండి. జయన్న ఫౌండేషన్ కాల్ చేయండి. మీకు అన్ని విధాల మేము ఫెసిలిటీస్ మేము ఇస్తాము తప్పకుండా. థ్యాంక్ యూ. మీ నెంబర్ చెప్పండి సార్. నా నంబరు 9010106119. మాకు అంబులెన్స్ కూడా ప్రజల కోసం పెట్టినాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాం. మీకు ఏ కష్టం ఉన్నా మేము చేస్తాము. మేము ఏది ఆశించి కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంగా. ఇలా ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు. ఏ రాజకీయ నాయకుడు మేము విమర్శించాము. ఎందుకంటే మా ఫౌండేషన్ ద్వారా మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి. ఓన్లీ ప్యూర్లీ పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో తప్ప దీనిలో వేదీ లేదు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కందుగుల ఉన్నత పాఠశాల కానీ ప్రాథమిక పాఠశాల కానీ వాటర్ యొక్క ఉపాధ్యాయులు పిల్లలు బాధపడుతూ ఉంటే ఇక్కడ ఉన్న స్కూల్ పరిస్థితిని జయన్న ఫౌండేషన్కి వివరించి చెప్పగా వాళ్ళు ముందుకు వచ్చింది. వాస్తవంగా ఈ పాఠశాలలో పట్ల మన ఊరు మన పని కింద ఇది చేసుకోవచ్చు, కానీ చేసిన పనికి డబ్బులు రాకపోవడం వలన ఈ మోటార్ పెట్టడం పైకి వేయడం అనేది వాళ్ళకి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రాకపోవడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కానీ ఆ పనుల మీద ప్రభుత్వం మీద ఇచ్చే డబ్బుల మీద నమ్మకం లేక అది పెండింగ్ పడ్డది. ఆ పెండింగ్ పడ్డది ఇప్పుడు ఒక 2 రోజుల్లో పట్టినే ఇది జయన్న ఫౌండేషన్కు విషయం చెప్పగానే ఇది సమస్య పరిష్కారం కాబడింది. అంటే ఇవాళ వాస్తవం కూడా మొత్తం సమాజం అంతా ఈ ప్రైవేటు సంస్థల మీదనే ఆధారపడి ఉన్నది. ఎక్కడైనా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకోవాలన్నా ప్రైవేటు సంస్థల ద్వారానే ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటున్నాయి. అక్కడ పూర్తి కార్యక్రమం తీసుకోవాలంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్యక్రమాలు నిలబడతాయడానికి నిదర్శనం ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమం. దీనికి గాను మా గ్రామం పక్షాన, మా పాఠశాల పక్షాన, మా ఉపాధ్యాయుల పక్షాన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కందుల స్కూల్ నుంచి మాకు 10th క్లాస్ పాప ఫోన్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ బాత్రూమ్కి ఇబ్బంది అవుతుంది, వాటర్ లేక మేము చాలాసేపు బాత్రూమ్ పోకుండా ఆపుకోవడం జరుగుతుంది. ఇంటికి పోయిన తర్వాత కడుపు నొప్పి, పెయిన్ లాంటివి వస్తున్నాయి సార్, మాకు ఇబ్బంది అవుతుంది. జెంట్స్ అంటే అక్కడ ఇక్కడ పోతున్నారు కానీ మేము పోలేము కదా, మాకు ఆ ప్రాబ్లం వచ్చింది అని మాకు రిక్వెస్ట్ చేసి ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి 3 days నుంచి ఇక్కడే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి పైప్ లైను, వాటరు పెట్టించి వాళ్ళ అవసరాన్ని తీర్చినామండి. ప్రతి విద్యార్థికి ఏంటంటే పాపం స్కూల్లో
ఉపాధ్యాయులు చదువు చెప్పినప్పటికీ వాళ్ళు ఉండే ప్లేస్ అకాడమిక్స్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఉంటేనే వాళ్ళు అప్పుడు మంచిగా చదివి ఉన్నత చదువులకు పోయే అవకాశం ఉంటుంది. ఏ స్కూల్లో అయినా ఇట్లనే ఎవరైనా మేము కాకపోయినా ఇంకెవరైనా కూడా స్పందించి ఇట్లాంటి మన ప్రభుత్వ స్కూల్కి విద్యార్థులకి ఏమైతే అవసరం ఉన్నాయో అవి మనం ప్రతి ఒక్కరు కూడా చూడాలి, వాటి గురించి స్పందించాలి అని మేము కూడా కోరుకుంటున్నామండి. చాలా స్కూళ్ళు కూడా మేము తిరిగి చూసినాము. ఎన్నో స్కూళ్ళల్లో అసలు బాత్రూమ్ లేక చాలా మంది విద్యార్థులు చిన్నపిల్లలు కూడా అక్కడ ఇక్కడ పోతారు, కానీ 10th క్లాస్ పిల్లలు కూడా పోలేరు. మళ్ళీ కొంతమంది లేడీస్ కూడా ఈ పీరియడ్స్ వచ్చేసరికి పాపం వాళ్ళకి కొన్ని బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు. ఆ బాధలు మాతో చెప్పుకుంటే మాకు ఎంతో బాధ అనిపించింది. అందుకే వాళ్ళ కోసం కూడా మేము ఈ శానిటరీ ఐటమ్ ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళందరి అవసరాలు తీర్చినందుకు మాకు ఎంతో తృప్తినిచ్చిందండి. ఎన్ని డబ్బులున్నా కాదండి, ఎంతమందికి మనం సహాయం పడ్డదనేదే మనకు తృప్తినిస్తుంది. ఈ రోజు మాత్రం మాకు బిర్యానీ తిన్నంత సమానం అయిందండి, మాకు అంత తృప్తినిస్తుంది. ఈ సంతోషం ఏ డబ్బుతో కూడా మనం కొలవలేమండి. అంత ఒక మనిషికి చేసే సహాయంలో అది చేసిన వారికే తెలుస్తుంది ఆ తృప్తి ఎంత గొప్పదనేది. ఒక మనిషికి సహాయం చేస్తే ఎంత తృప్తిని కలిగిస్తుంది అనేది. ఈ స్కూల్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు వచ్చి మాకు ఇక్కడ వాళ్ళు కూడా మాకు స్పందించి వాళ్ళు కూడా వెంటనే ఊరు వాళ్ళు కూడా మాకు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్గా చేసి వీళ్ళకి ఇచ్చేసామండి. ఇట్లా ఏ స్కూల్లో ఉన్నా కూడా మేము తిరిగి చేద్దామనే చూస్తున్నాం. కాకపోతే కొంత టైం పడుతుంది, అన్ని ఒకేసారి అంటే కాదు. మేము కూడా ధనవంతులమే. ఇవన్నీ చేస్తుంటే ఆర్థికంగా మరి డబ్బులు ఖర్చు పెట్టవలసింది ఉంటుంది కదా మేడం, ఏమైనా ఫీల్ అయ్యారా డబ్బులు వస్తున్నాయని? ఫీల్ ఎందుకండి, మనం పోయేటప్పుడు ఏం తీసుకపోము. మనం చనిపోయినప్పుడు మనతోటి ఉన్న 1000 కోట్లు మన భవంతులు మనకేమీ రావు. మనం ఒక్కటే ఈ పేరు ఒక్కటి సంపాదించుకుంటే మనకి ఎంతో, మన ఎంబడి 10 మంది వస్తారు, ఎంతో తృప్తినిస్తుంది. అరే ఈ పని చేసిండు ఆ పని చేసిండు అని అంటాడు, కానీ చనిపోయిన తర్వాత ఆయన ఇన్ని ఎకరాలు సంపాదించిండు అన్ని ఎకరాలు సంపాదించిండు అని ఎవరు అనరండి. అందుకోసమే ఎప్పుడు పోతుందో తెలియని ఈ ప్రాణానికి వెనుక మనం ఎన్నో 1000 కోట్లు ఎకరాలు ఆస్తులు ఉంచే కంటే మన దాంట్లో ఉన్న దాంట్లో కొంతవరకైనా ఒక మనిషికి సహాయం చేసే గుణం ఉండడు మంచితనం అండి.